ఈ విశ్వం పుట్టిన నాటి నుంచి చరిత్రలలో, పురాణాలలో, కొన్ని వేల కథలలో బహిష్కరించబడిన, బాధింపబడిన, అందరూ అందని ఎత్తులకెగిరిన, అర్థం చేసుకొని అర్థం చేసుకోలేని ఆత్మఘోష స్త్రీ. ఒక స్త్రీ వరం, ఒక స్త్రీ మౌనం, ఒక స్త్రీ సౌందర్యం, ఒక స్త్రీ ప్రమాణం, ఒక స్త్రీ కోపం, ఒక స్త్రీ మానం, ఒక స్త్రీ ఔదార్యం, ఒక స్త్రీ నమ్మకం, ఒక స్త్రీ అవమానం. మన రామాయణ మహాభారతాల్లోనే కాదు, ప్రతి కథలో మలుపుకే కారణం ఓ స్త్రీ. ఒక స్త్రీ వరం రామాయణానికి దారితీసింది, ఒక స్త్రీ శాపం మహాభారతాన్ని ముగించింది. అలా ప్రతి మలుపు ఓ యుద్ధానికి, ధర్మస్థాపనకు మార్గం చూపింది. మగవాడి పుట్టుకకి కారణం ఉందో లేదో గాని, ఓ స్త్రీ పుట్టింది అంటే పృథ్వీకి పులకరింత పుట్టినట్లే. అల్లరి చేస్తూ చిన్నపిల్లల, తండ్రికి కొడుకు లాంటి కూతురిలా, అన్ని కష్టసుఖాలను పంచుకోవటానికి సిద్ధమయ్యే ఓ మంచి భార్యలా, స్వార్థంతో కూడా ప్రేమ మాధుర్యాన్ని కోల్పోదు అంటూ తల్లిలా, తనను తాను మరిచి ఒంటరై మిగిలిపోతుంది. అలాంటిది మరి సీత పుట్టుక గురించి ప్రశ్నలతో మిగిలిపోవడం ఎందుకు? ఒకరి జననం, ఇంకొకరి మరణం. సీతను అపహరించిన గొప్ప రాక్షసుడు తాను హరింపబడటానికి స్వయంగా సిద్ధమయ్యాడు. సీతను అపహరించాననుకున్నాడు, కానీ హరి చేతిలో హరింపబడతా అనే విషయం మరిచాడు. అయినా శాపాల వరాల లెక్కలు ఉన్నాయిగా, అలాగే జరగాలి మరి. అందుకే కాలం కథను సీత రూపంలో మలుపు తిప్పింది. తన కూతురినే మోహించిన వాడికి తగిన శిక్ష మరణమే. అవును, నిజమే. సీత రావణాసురుడికి, మండోదరికి పుట్టిన సంతానం. సాక్షాత్తు శివుడిచే వరాలు పొందినా, బ్రహ్మజ్ఞానం సకల శాస్త్రాలను అవపోసన చేసినా, కాలం రాసే కథ, కాలం విసిరే వల నుంచి తప్పించుకోలేము. అలాగే ఇక్కడ జరిగింది. కూతురు పుట్టింది అనే వార్త ఆనందాన్ని పంచినా, తన పంచప్రాణాలు హరింపచేయటానికి ఈ స్త్రీ పుట్టింది అనే రహస్యం ఆనాడు జ్యోతిష్య బ్రాహ్మణులకే కాదు, బ్రహ్మ రాక్షసుడిని సైతం భయపెట్టింది. కారణం లేనిదే క్రూరుడిలా మారడు ఏ రాక్షసుడు. మరీ కూతురుని చంపుకునే చెడ్డవాడు కాదు ఈ రావణుడు. మండోదరి మౌనానికి తలవంచి తన కోసం సీతను అప్పుడే ఓ పెట్టెలో పెట్టి, తనను ఈ లంకకు దూరంగా, మళ్లీ దరిచేరలేని దూరంలో పుడమిలో పూడ్చమని ఆదేశించాడు. తన భయం తీరింది అనుకున్నాడు. కాని కాలం చేసే మాయ ఎంత విచిత్రమైనదో. ఎక్కడి జనకుడు, ఎక్కడి రావణుడి కూతురు. పుట్టింది ఎక్కడో, మళ్లీ పరిమళించింది ఎక్కడో. ఒకరోజు జనకుడు నాగలితో పొలం దున్నుతుంటే బంగారు పెట్టె, దానిలో బంగారు తల్లి మెరిసిపోతూ ముసిముసి నవ్వులతో మైమరిపించింది. ఆ పాపకు సీత అని పేరు పెట్టి ఆ భూదేవి కానుకగా స్వీకరించాడు. ఆ తరువాత అద్భుతాల వడిలో, సవ్వడిలో రాముడితో కళ్యాణం. ఇలా తప్పదంటూ తన ముగింపుకి రావణుడు. ఈ ఆటకి కారణం, కర్మ ఉన్నాయి. పూర్వజన్మలో వేదవలి అనే స్త్రీ తపస్సు చేస్తూ విష్ణువుని పెళ్లి చేసుకోవాలి అని ఉండగా, రావణుడు తనని బలవంతంగా అనుభవించాలి అనుకున్నాడు. నీలాంటి వాడికి దక్కటం కన్నా చావటం మేలు అని అగ్నిగుండంలో ప్రాణాలు విడిచింది. అలాగే ఓ శాపాన్ని కూడా. నా ఈ చావుకి కారణం నీవు, అలాగే నీ చావుకి నేను కారణం అవుతాను. బహుశా మన పురాణాలలో ఇప్పుడు జరిగే జగన్నాటకంలో అనుభవంలోకి అర్థమయ్యే సిద్ధాంతం ఇదే. అదే కర్మ సిద్ధాంతం. అంతరాత్మ ప్రశ్నించిన ప్రతీదీ తిరిగి వస్తుంది, నీ కథ ముగిస్తుంది.